హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి ఎంతో రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మంచి గోంగూర అంటారు. నార్మల్గా మనం కూరలు వండుకునేదైతే కొండ గోంగూర అంటారు. ఇది అంత పుల్లగా ఉండదండి. ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట మనం ఇలా ముక్కలుగా చేసుకుంటే. వీటిని ఇక మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇది మంచి గోంగూర అంటే ఇదండి. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొమ్మలు పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. వాటిని ఇలా సపరేట్ చేసుకొని మంచిగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. దుమ్ము బాగా ఉంటుంది. తర్వాత పొడి క్లాత్ మీద దాన్ని ఆరబెట్టుకోవాలండి. మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిర్చిని మనం ముందుగానే విరిపి పక్కన పెట్టుకున్నాం కదా, సీడ్స్తో సహా వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా మాడిపోతాయి కాబట్టి చిన్న మంట మీద చేసుకోవాలండి. వీటిని కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఎండుమిర్చి చాలా ఈజీగా మాడిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయినట్టు మనకి ఎలా తెలుస్తాయంటే ఇవి ముక్కలన్నీ చాలా క్రిస్పీగా గలగల సౌండ్స్ వస్తాయి. అప్పుడు మనం ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట. వీటిని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే పాన్లో మనం మంచిగా వాష్ చేసి ఎండబెట్టిన గోంగూర ఉంటుంది కదా, ఈ గోంగూరను కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలండి. మరి అంత ఎక్కువగా ఏం ఫ్రై అవసరం లేదు, మగ్గినట్లుగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. గోంగూరని మొత్తంగా వేసేసుకోవాలి. లేదంటే మనకి ఎక్కువగా అనిపిస్తే 2 పోర్షన్స్గా ఇలాగే ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇలా మూత వేసేసి మనం 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుందన్నమాట. చూసారుగా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ గోంగూరలో పులుపు ఎక్కువగా ఉండదు కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మపండు అంతా చింతపండు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ చింతపండు కూడా ఇందులోనే మగ్గిపోతుందన్నమాట. ఈ తేమతోనే ఉడికిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఎక్కువగా నిలువ ఉంటుంది, 1 మంత్ వరకు ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనం ఎటువంటి వాటర్ తగలకుండా చేసుకుంటున్నాం కాబట్టి నిలువ ఉంటుంది. తర్వాత రోలుని శుభ్రం చేసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి వేసేసుకొని 2 స్పూన్లు అంతా గల్లుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గల్లుపు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఆ ఎండుమిర్చి ఆ క్రిస్పీతనానికి గల్లుపు యాడ్ చేయగానే చాలా త్వరగా మనకి పౌడర్లా అయిపోతుందన్నమాట. ఎక్కువసేపు నూరే శ్రమ తగ్గుతుంది. అందుకని ఎండుమిర్చి వేయంగానే గల్లుపు యాడ్ చేస్తే నలుగుతుందన్నమాట. మధ్య మధ్యలో ఇలా రుబ్బుకుంటూ ఉంటే చాలా త్వరగా మనకి పౌడర్లా అవుతుంది. లేదంటే ఆ గింజలు అలాగే ఉంటాయి అన్నమాట. ఇలా చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ అయిన తర్వాత 1 స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఇలా పౌడర్గా ఉన్నప్పుడు వేసుకుంటే మొత్తం అంతా పౌడర్లా నలిగిపోతుందన్నమాట. లేదంటే గోంగూర వేసిన తర్వాత వేస్తే అది నలగదు. ఈ జీలకర్ర కూడా నలిగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా 7-8 వరకు వేసుకోవాలి. వీడియోలో స్కిప్ అయింది. అది కూడా వేసుకున్న తర్వాత మంచిగా పౌడర్ అయిన తర్వాత ఈ గోంగూరను కూడా వేసేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత దంచడం కన్నా రుబ్బుకోవాలండి. రుబ్బుకుంటే గోంగూర మెత్తగా నలుగుతుందనమాట. ఈ గోంగూరని మరీ అంత మెత్తగా ఏమీ మనం దంచుకోవాల్సిన అవసరం లేదు. మరి అంత పేస్ట్గా అయ్యే కన్నా కొద్దిగా కచ్చాపిచ్చాగా నూరుకుంటే పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ కారపొడి గోంగూర కూడా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం నూరుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ పచ్చడి మనం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇలా అయినా తీసేసుకోవచ్చు. మనం పచ్చడి నిల్వ ఉండటానికి తాలింపు కంపల్సరీగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ అంతా మినప్పప్పు, 1 స్పూన్ అంతా ఆవాలు కూడా 1 స్పూన్ అంతా వేసుకొని ఫ్రై అవనివ్వాలి.
పోపు చాలా తక్కువగా ఫ్రై అవనివ్వాలండి, ఎక్కువ దూరగా ఫ్రై అవ్వకూడదు అనమాట. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఎండుమిర్చి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కరివేపాకు 2-3 రెమ్మల వరకు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇక పోపు వేసేసుకోవడమే. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM కుకింగ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇక ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవడమే. చూడండి, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూసారుగా, నచ్చిందా మీకు? అయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.